హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే నేను మౌస్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో అదైతే వచ్చింది. సో ఫ్రెండ్స్, నాకు ఇదైతే 200కి అయితే పడింది. సో ఇదైతే కంపెనీ వచ్చేసి పోట్రానిక్స్ ఫ్రెండ్స్. సో చూద్దాం ఫ్రెండ్స్, మనకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకటి బిల్ షీట్ ఇచ్చిండు. సో దీని అయితే పక్కకు పెట్టేద్దాం. బిల్ షీట్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో ఇదైతే మౌస్ బాక్స్ అయితే ఫ్రెండ్స్. బాక్స్ అయితే చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. సో మనకి ఇది ఫ్రెండ్స్, నేను ఓటీజీతో అయితే కనెక్ట్ చేస్తాను. దీన్ని ఓపెన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్. ఓపెన్ అయితే చేసేద్దాం. సో మౌస్ ఏ విధంగా ఉంది, దీని బిల్ క్వాలిటీ ఎలా వచ్చింది, నేను 200కి ఇది వర్తా కాదా అనేది అయితే చెక్ చేద్దాం. సో మొదగా అయితే ఓపెన్ చేద్దాం. స్టిక్కరింగ్ అయితే బాగానే ఇచ్చిండు ఫ్రెండ్స్. సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కంపెనీ ఒకటి కార్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్, దీని కంపెనీ లోగో. సో దీన్ని పక్కన పెట్టిద్దాం. సో మనకి ఇక్కడ కనిపిస్తుందా ఫ్రెండ్స్, మనకైతే కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేసారు. సో మనకు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, స్కోర్ ఒకటి అయితే ఇది అవుతుంది. ఒకటి CPU అనేది ఒక బటన్ అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు ఫ్రెండ్స్. సో అదే విధంగా ఉపయోగపడుతుంది, పీసీకి కనెక్ట్ చేస్తే తెలుస్తుంది. సో మనకైతే కేబుల్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ బడ్జెట్లో అయితే క్వాలిటీ అయితే బాగానే ఉంది ఈ కేబుల్ అయితే. సో మనకు ఇది ఓటీజీ ఫ్రెండ్స్. దీనికైతే మైక్రో USB పెట్టుకొని మన ఫోన్ కనెక్ట్ చేసుకొని వాడచ్చు. సో అదే విధంగా అయితే చెప్తాను. సో నేను ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తాను. సో నేనైతే ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. మనకు ఫోన్ కనెక్ట్ చేస్తుంటే మనకు రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. సో మనం అయితే దీన్ని రన్ చేసి చూద్దాం. సో బాగానే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మౌస్ సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆరో మార్క్ అయితే చూసిరా ఫ్రెండ్స్, నేను ఎట్లా స్క్రోల్ చేస్తుందో. సో ఫోన్కి కూడా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. సో మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ బటన్స్ అయితే బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకు రైట్ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకైతే సెలెక్ట్ అవుతుంది. బ్యాక్ రావాలంటే లెఫ్ట్ సైడ్ బటన్ వత్తాలి. ఇక స్క్రోల్ గురించి తెలిసిందే, మనకి కిందికి పైనకి జరగాలంటే ఆ స్క్రో బటన్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను 200లో బడ్జెట్లో అంటే ఇది బెస్ట్ మౌస్ అంట ఫ్రెండ్స్. ఈ మౌస్ మొత్తం చాలా స్మూత్గా అయితే అక్యురెన్స్కి అయితే పనిచేస్తుంది నాకైతే. సో ఇదైతే బెస్ట్ మౌస్ అని చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మౌస్ గురించి అయితే. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.